హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో సరికొత్త వీడియోతో తెలుగు యాత్ర అయితే మీ ముందుకు వచ్చేసింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలంలో ఉన్న బ్రహ్మదేవుని టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ గోపురం అనేది చాలా పురాతనమైందనమాట. అలానే ఈ గోపురంకి లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ నందీశ్వర స్వామి వారి మండపం అయితే చూడొచ్చు. ఇది కూడా చాలా పురాతనమైందనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి టెంపుల్ వచ్చేసరికి చేబ్రోలు మండలం గుంటూరు జిల్లాలో అయితే ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ కోనేరు మధ్యలోనే మనకి బ్రహ్మదేవుని ఆలయం అయితే ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బ్రహ్మదేవుని ఆలయం ఈ టెంపులే. అలానే ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. ఈ టెంపుల్ మనకి కోనేరు మిడిల్లో ఉంటుంది అన్నమాట. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో నందీశ్వరుని నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనం భీమేశ్వర స్వామి వారి దేవాలయం చూడొచ్చు అనమాట. అదే ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసింది. దీని టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం 5:30 నుంచి ఉదయం 11 గంటల వరకు, అలానే సాయంత్రం వచ్చేసరికి 5:30 నుంచి రాత్రి 7:30 వరకు అనమాట. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసింది. అలానే ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే కొంచెం ఆదికేశ్వర స్వామివారి దేవాలయాన్ని మనం చూడొచ్చు అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం పదండి. మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే చూడొచ్చు, ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా పురాతనమైందనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ధ్వజస్తంభం అయితే ఒకటి చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నసరికి ఆంజనేయ స్వామి వారి దేవాలయం. టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. ఎదురుగా మనం చూస్తున్నాం కదా గోపురం, అది వచ్చరికి మనకి మెయిన్ శివాలయం టెంపుల్ అనమాట. దాని పక్కనే మనకి బ్రహ్మదేవుని గుడి ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసరికి శివాలయానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఈ ఆలయాలన్నీ చాలా పురాతనమైనవి మనం చూస్తున్నాం కదా. ఇక్కడ చూస్తే కనుక కన్స్ట్రక్షన్ చూస్తే మనకి అర్థమైపోద్ది. చూడండి, ఈ ఆర్కిటెక్చర్ కానీ ఈ వాల్స్ ఆర్కిటెక్చర్ మనం చూస్తే ఈ ఆలయం చాలా పురాతనమైందని మనకైతే అర్థమైంది అనమాట. సో ఈ టెంపుల్కి సరౌండింగ్స్లో దాదాపు ఒక 5-6 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఈ బ్రహ్మదేవుని ఆలయానికి వచ్చినట్టయితే మనం ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం, నాకు తెలిసి ఇది స్థల పురాణం అనుకుంటా. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు అనమాట. ఆదికేశ్వర స్వామివారి దేవస్థానం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. ఈ స్థల పురాణం అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత పురాతనమైందో. ఎంట్రన్స్ అక్కడ చూసారు కదా, ఎంట్రన్స్ చాలా పెద్దదన్నమాట ఆ తలుపు అనేది. అక్కడ మనం చూడొచ్చు ఒక బావి అయితే ఉంది, చాలా ఓల్డ్ అనుకుంటుంది. ఇక్కడ మనం ఈ టెంపుల్ గోపురాన్ని గమనించినట్లయితే ఈ టెంపుల్ మీద ఆంజనేయ స్వామిని అయితే మనం చూడొచ్చు. పైన అమ్మవారు అనుకుంటా. చూడండి, ఆంజనేయ స్వామి, అమ్మవారు. టెంపుల్ లోపల అయితే నేను యాక్చువల్గా ఇక్కడ చెట్లు అయితే చూశాను. ఈ చెట్టు ఏదైతే నాకైతే అర్థం అవ్వట్లేదు మీకు. అలానే ఈ చెట్టుకి ఏవో చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా ఉన్నాయి, చిన్న చిన్నవి. ఈ చెట్టు కనుక మీకు ఐడియా ఉంటే ఈ చెట్టు పేరు ఏంటో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ప్రజెంట్ మనం బ్రహ్మదేవుని టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. ఈ ఆలయం సరౌండింగ్స్లో మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అలానే ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అయితే మనకి కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.